జిల్లాలోని ఆ నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో అసహనం రోజురోజుకు పెరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోవడంతో అక్కడ వైసీపీ పెత్తనమే కొనసాగుతోంది. టీడీపీ క్యాడర్పై దాడులు ఆగడం లేదు. అధిష్టానం దీనిపై దృష్టి పెట్టి పరిస్థితిని చక్కదిద్దాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. భారీగా ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నా పార్టీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందన్న వాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాఖా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. తెలుగు తమ్ముళ్లలో అసహనం, అసంతృప్తి, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితిలో పెద్దగా తేడా లేదన్న ఆవేదన, ఆందోళన వారిలో కనిపిస్తోంది. వైసీపీ పాలనలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి చల్లాబాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పొంగనూరులో ప్రతిపక్ష ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హవానే సాగుతోంది. ప్రోటోకాల్ పదవి లేకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జిని పట్టించుకునే దిక్కు లేదు. తెలుగుదేశం క్యాడర్కు ఇది సమస్యగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా పొంగనూరు నియోజకవర్గ నేతలకు గుర్తింపు ఉండే పదవులు దక్కలేదు. పెద్దిరెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు. టీడీపీ కోసం కేసులు భరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇద్దరికి మాత్రమే కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు దక్కాయి. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. ఆలయ ట్రస్ట్ బోర్డులతో పాటు పొంగనూరు, సోమల, రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించకపోవడంపై టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని క్యాడర్ డిమాండ్ చేస్తున్నా పాలక పెద్దలు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో టీడీపీ క్యాడర్పై పోలీసులు పెట్టిన కేసులు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిపై 10 నుంచి 20 ఎఫ్ఐఆర్లు నమోదైన క్యాడర్ 100 మంది ఉన్నారు అంటే వైసీపీ అరాచక పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయి. అలాంటి వారు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎత్తివేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేతలు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. దీంతో తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొంగనూరు సైకిల్ పార్టీ ఇన్ఛార్జి చల్లాబాబుపై 16కు పైగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. కొంతకాలం జైల్లో ఉన్నారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారన్న కారణంతో పాలక పెద్దలు పదవి ఇవ్వలేదన్నది టీడీపీ క్యాడర్ వాదన. ఇక పొంగనూరులో అధికార యంత్రాంగం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చెప్పు చేతల్లోనే ఉంది. దీనిపై టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. పార్టీ శ్రేణులపై వైసీపీ దాడులు ఇప్పటికీ తగ్గటం లేదు. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్న క్యాడర్ను కాపాడుకోలేని దుస్థితి నెలకొందన్న ఆందోళన వారిలో ఉంది. పొంగనూరు మండలం రామకృష్ణపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత వెంకటరమణ ఈ కేసులో నిందితుడు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే పొంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. పాలక పెద్దలు దీనిపై ఎలా వ్యవహరిస్తారో చూడాలి.